శాసనమండలిలో వైసీపీ తీరు అయోమయంగా ఉంది. శాసనమండలిలో వైసీపీ ఒకే రోజు 2 వాయిదా తీర్మానాలు ఇచ్చింది. ఒకే రోజు 2 వాయిదా తీర్మానాలు ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. తిరుమల లడ్డూలో రసాయనం వ్యవహారంపై చర్చకు అవకాశం ఇవ్వాలని వాయిదా తీర్మానం, ఇందాపూర్ డైరీ వ్యవహారంపై మరో వాయిదా తీర్మానం వైసీపీ ఇచ్చింది. శాసనమండలిలో వైసీపీ తీరు అయోమయంగా ఉంది. శాసనమండలిలో వైసీపీ ఒకే రోజు 2 వాయిదా తీర్మానాలు ఇచ్చింది. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడింది. మండలిలో ఒకే రోజు 2 వాయిదా తీర్మానాలు వైసీపీ సభ్యులు ఇచ్చారు. ఒకే రోజు 2 వాయిదా తీర్మానాలు ఇవ్వడంపై కౌన్సిల్ సభ్యుల్లో చర్చ ప్రారంభమైంది. తిరుమల ఆలయ పవిత్రతను కాపాడాల్సిన వారే తిరుమల లడ్డూను కల్తీ చేశారని, పవిత్రకు భంగం కలిగిందంటూ దీనిపై చర్చ ఇవ్వాలి అంటూ కూడా వైసీపీ సభ్యుడు కళ్యాణ్ చక్రవర్తి వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఇందాపూర్ డైరీ వ్యవహారంపై మరోసారి వాయిదా తీర్మానాన్ని వైసీపీ ఇచ్చింది. సహజంగా కౌన్సిల్ గాని శాసనసభలో సంప్రదాయాలు ఏంటంటే ఒక రోజు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత అదే తీర్మానం కానీ దానికి సంబంధించిన మరో తీర్మానాన్ని కానీ మరో రూపంలో ఇంకో ఫార్మేట్ ఇచ్చినా కూడా సహజంగా యాక్సెప్ట్ చేయరు. కానీ ఈ రోజు వైసీపీ నిన్న ఇందాపూర్ డైరీకి సంబంధించి హెరిటేజ్ డైరీకి సంబంధించిన ఇచ్చిన తీర్మానాన్ని ఈ రోజు మరోసారి వైసీపీ ఇవ్వడంతో దీనిపై శాసనమండలి సభ్యుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకే పార్టీ నుండి 2 వాయిదా తీర్మానాలు ఇవ్వటం ఏంటని కౌన్సిల్ సభ్యుల్లో చర్చ జరుగుతుంది. అయితే మండలిలో తిరుమల లడ్డు కల్తీపై చర్చ జరగాలంటూ వాయిదా తీర్మానం ఇవ్వడంతో పాటు ఇట్లా వైసీపీ సభ్యుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తి పట్టుబడుతున్నారు. అయితే ఇందులో ఒక అంశాన్ని కూడా మనం గమనించాలి. కళ్యాణ్ చక్రవర్తి ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. ఆ రాజీనామాని ఈ రోజు వరకు కూడా చైర్మన్ ఆమోదించలేదు. దీంతో ఆయన ఇచ్చిన తీర్మానం వైసీపీ సభ్యుడి కిందనే పరిగణించాల్సి ఉంటుందని కూడా శాసన మండలి చైర్మన్ పేషీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. టెక్నికల్ గా అతను వైసీపీ సభ్యుడు కాబట్టి ఆ వైసీపీ సభ్యుడిగానే ఆయన పరిగణించాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఒకే పార్టీ నుంచి 2 వాయిదా తీర్మానాలు రావడంతో శాసన మండలిలో సభ్యుల్లో ఈ అంశంపై తీవ్ర చర్చ జరగటమే కాకుండా ఇప్పుడు మండలిలో దీనికి సంబంధించి ఎటువంటి హడావుడి జరుగుతుందనేది అందరిలో కూడా ఆసక్తికరంగా మారింది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రామారావు.